విజువలైజేషన్ ఎలా చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ భంగిమలో ముద్రలు వేయాలా, ఒక భంగిమలో కూర్చోవాలా, వేళ్ళని రకరకాలుగా పెట్టాలా, ఇంకా అసలు ఆ విషయాన్ని ఎలా ప్రార్థించాలి, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుందాం. విజువలైజేషన్ అంటే మీకు రేపటి రోజున ఏం కావాలో ఆ డ్రీమ్స్ ని, మీ కోరికలని అద్భుతంగా మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి, ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ. అటువంటి అద్భుతమైన ఆనందాలను రేపటి భవిష్యత్తులో మీకు జాబ్ కావాలా, లేకపోతే కొత్త హౌస్ కావాలా, లైఫ్ పార్ట్నర్ కావాలా, లేకపోతే మీ బిజినెస్ ఎలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీరు ఎలా అందంగా ఉండాలి, అనారోగ్యాల నుంచి ఎలా బయటపడాలి, దేని గురించి అయినా సరే చేయొచ్చు. నా పేరు సురేష్, నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ భగవద్గీతలో 5వ శతాబ్దంలో క్రీస్తుకు పూర్వం ప్రాచీన హిందూ గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, మీ మనసుపై మీకు ఆధిపత్యం లేకపోతే మీ మనసే మీకు శత్రువుగా మారుతుంది. మన అదుపు లేకపోతే ఒకప్పుడు మన మనసు డ్రైవర్ లేని గూడ్స్ ట్రైన్ లాగా చరా కొండ దిగిపోతూ ఉంటుందంట. మీ మనసుకు మీరే డ్రైవరు, దాన్ని మీ అదుపులో పెట్టుకుని ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ ఉండాలి, ట్రైన్ చేస్తూ ఉండాలి, ఆదేశాలు ఇస్తూ ఉండాలి, నువ్వు ఈ రూట్ లోనే వెళ్ళాలి అని మీరే ఆ రూట్ మ్యాప్ ని దానికి ఇవ్వాలి. మీరు దాన్ని నడిపించకపోతే, దాన్ని మీరు వదిలేస్తే దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. మీ మనసు మీకు ఒక శక్తివంతమైన పరికరం అయితే అది మిమ్మల్ని తప్పుతో పట్టించకుండా ఎప్పటికప్పుడు మీ ఆధీనంలో ఉంచుకోవాలి. మీకు ప్రేమను పంచేలాగా దాన్ని మీరే మలుచుకోవాలి. మీ మనస్సును ప్రేమపై లగ్నం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు చేయవలసిందల్లా మీకేం జరుగుతుందో గమనించుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎలా సార్ అంత కాన్సన్ట్రేషన్ మేము ఎలా చేయగలం అంటే, మనసుని ప్రేమపై లగ్నం చేయాలి. ప్రేమపై లగ్నం చేయటం అంటే మనలోని అంతులేని ఇన్నర్ చైల్డ్, గొప్ప శక్తి, సబ్ కాన్షియస్ మైండ్, దాన్ని ప్రేమతో నింపాలి. దానికి ప్రేమ అంటే ఇష్టం, శాంతి, సామరస్యం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఇవన్నీ చాలా ఇష్టం. అవన్నీ నింపినప్పుడు ఒక గొప్ప అయస్కాంత క్షేత్రంగా తయారవుతుంది. 7 నగరాలకు సరిపడా విద్యుత్తును అందించేటటువంటి గొప్ప విద్యుత్ అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది. దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది. ఆ విధంగా మీరు ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయాలంటే మీరు విజువలైజేషన్ చేయాలి. మీ డైలీ యాటిట్యూడ్ ని మార్చాలి. మీ స్థితిగతులను దానికి అనుగుణంగా, విశ్వ నియమాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అలర్ట్ గా మారుస్తూ ఉండాలి. మనసులో స్పష్టత ఉంటే అంటే మీ కోపాలకు, మీ ఏడుపులకు, ఈ బలహీనతలకు కూడా స్పష్టత ఉంటుంది. అందువల్ల ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసుని మీరు ఇష్టపూర్తిగా నింపుకోగలుగుతారు. అది మీ స్టేబుల్లో, మీ అండర్లో ఉండగలుగుతుంది. మీరు మీ మనసుని ప్రేమతో నింపటం అంటే ఏంటి? చాలా హుషారుగా, మీకు ఏ పువ్వుల వాసన ఇష్టం, ఏ చిన్న పాప, చిన్న పిల్లవాడి బోసినవ్వులు చూస్తే ఎత్తుకోవాలనిపిస్తుంది, చిరునవ్వు వస్తుంది. ఎలాంటి అందమైన ప్రకృతిలోకి వెళ్ళి ఆ పరిమళాలను, వాసన చూస్తూ, ఆ అందమైన ప్రకృతిని చూస్తూ పరవశించిపోతే మనసు ఎలా ఉంటుంది? ఒక మంచి మనిషి, చాలా మంచి మనిషి మీతో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ ఆ వ్యక్తితో మాట్లాడాలంటే మీకు ఎంత ఇష్టంగా ఉంటుంది. అలా రకరకాల భావాలు మీరు ప్లే చేయాలి. అది రావాలంటే మీ మనసు మీకు నచ్చిన స్థితిలోకి చేరుకోవాలంటే దాన్ని మనం చేర్చాలి. అంతేగాని అది ఎప్పటికి వస్తుందా అని చెప్పేసి నాకు రావట్లేదు అంటే రాదు ఎప్పటికీ కూడా. మీ మనసుని ఎప్పుడు అప్రమత్తంగా, ఎప్పుడు అలర్ట్గా ఉంచుకోవాలంటే అయస్కాంత క్షేత్రాన్ని ప్రేమతో నింపాలి. ప్రతిదాన్ని ఆకట్టుకునేలాగా దాన్ని మీరు గొప్పగా మలచాలి. మీరు ఒక కథ రాస్తారు,
ఆ కథ చదివిన వాడికి ఎలా ఉండాలి? అద్భుతంగా రాసేవనాలి. ఒక కవిత్వం రాసిన, ఒక ఎగ్జామ్ రాసిన, మీరు రేపటి రోజున ఆ జాబ్కి వెళ్ళి ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన ఇతరుల కన్నా భిన్నంగా ఇవ్వాలి. నార్మల్ గా రిజ్యూమ్ తీసుకెళ్లి నార్మల్ గా మాట్లాడేసి భయంగా సరిగ్గా మాట్లాడక ఆందోళనగా ఇక్కడి నుంచే వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వలేక డేలా పడి వచ్చి నాకు జాబ్ వస్తుందా అంటే రాదు. మీరు సరిగ్గా ప్రజెంటేషన్ ఇవ్వలేదు కదా, టాలెంట్ ఉపయోగించలేదు, అద్భుతంగా మాట్లాడలేదు, మీరు నమ్మలేదు, ఆ విధంగా కూల్గా ప్రశాంతంగా ఆ కంపెనీకి వెళ్ళలేదు. ఇక్కడి నుంచే ఆందోళనతో మొదలు పెట్టారు, ఇక్కడే నెగిటివ్ ని స్టార్ట్ చేశారు. ఆ నెగిటివ్ పూర్తిగా అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. ఇక్కడికి వచ్చి వస్తుందా రాదా అంటుంది. ఎందుకు వస్తుంది? మీరు ఏదైనా సాధించాలంటే సైలెంట్ అయిపోవాలి, కామ్ అయిపోవాలి, ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోయి దాన్ని ఊహించాలి. ఇప్పుడు చూడండి, ఒక జింకని పులి వేటాడాలంటే దాక్కుని సౌండ్ చేయకుండా అది ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ వెళ్ళేంత వరకు చాలా సైలెంట్ గా వెళుతుంది. మరి ఆ పులినే వేటాడాలంటే ఎంత సైలెంట్ గా ఉండాలి? సైంటిస్టులు చూడండి, లాబొరేటరీస్ లోకి వెళ్ళిపోతే ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రతిదీ ఇవాళ ఇది చేస్తున్నాను చెప్పరు. విజయం సాధించిన తర్వాతే బయటకు వచ్చి న్యూస్ ఛానల్ ప్రకటిస్తారు. ఆ సైంటిస్ట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోతుంది. అంటే అంత సైలెంట్ గా మనం ఒకటి సాధించేంత వరకు అణిగి అలా ఉండాలి. ఒక ఉప్పెనలాగా ఆ విజయం తెలియచేస్తాం మన తర్వాత. అంతేకాదు, మీ రహస్యాలు కూడా ఇతరులతో వేరెవ్వరికి కూడా షేర్ చేయకూడదు. మహిళలైనా పురుషులైనా సరే, మీ ఆదాయ విషయాలు, మీ పర్సనల్, చాలా మంది ఎవరికి చెప్పకే అని చెప్పి ఒకరికి చెప్తారు. నా క్లోజ్ ఫ్రెండ్ అని నీకు చెప్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పకండి. తనేం చేస్తుంది? తన క్లోజ్ ఫ్రెండ్కి చెప్తుంది. ఎవరికి చెప్పొద్దంది నా ఫ్రెండ్, చెప్పొద్దన్నాడు అని చెప్పి. తనేం చేస్తుంది? తన క్లోజ్ ఫ్రెండ్కి ఎవరికి చెప్పమాకు, పలానా ఆవిడ చెప్పింది, చెప్పమాకు అంటూనే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని మీరే నమ్మకపోతే, మీ రహస్యాలను మీరే దాచుకోకపోతే వేరెవరు ఎందుకు దాస్తారు? ఆ రహస్యాలు ఏంటి? ఒకటి, రేపటి భవిష్యత్తు ప్లాన్స్ ఎవరికి ముందుగా చెప్పకూడదు. తర్వాత, మీ బలహీనతలు ఇతరులకు చెప్పకండి. ఇంట్లో వాళ్ళైనా సరే, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే, ఇలా చెప్పడం వల్ల వాళ్ళ స్థితి రేపొద్దున్న వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళి వేరే మ్యారేజ్ చేసుకుంటారు, కుటుంబాలు ఏర్పడతాయి. లేకపోతే మైండ్ సెట్ ఆ స్థిరంగా ఉండకపోవచ్చు, చంచలమైన మనస్తత్వం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వారి అవసరమైన సందర్భాల్లో దాన్ని వెపనగా మీకు ఉపయోగిస్తారు అని చెప్పి చెప్పబడుతుంది. చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. మిమ్మల్ని మీరే నమ్మకపోతే వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు మీ రహస్యాలని చెప్పడం ద్వారా, లేదా వారి అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారట. అలాగే మీ ఫెయిల్యూర్ స్టోరీస్, మీరు ఫెయిల్ అయిన విషయాలు అలాంటివి ఏవి కూడా చెప్పకూడదట మీరు నిజమైన సక్సెస్ సాధించే వరకు. ఎందుకంటే మీ ఫెయిల్యూర్ స్టోరీస్ ని చెబితే మీపై వారికి ఏమాత్రం నమ్మకం కలగదు. మిమ్మల్ని దేంట్లోనూ ఒక విజయం పొందిన వ్యక్తిగా గుర్తించకుండా అతను వేస్ట్, ఆమె వేస్ట్, ఎప్పుడు అన్నిట్లో ఫెయిల్ అవుతుందని చెప్పేసి దాన్ని అప్పగించడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేస్తారట. అలాగే మీ నెక్స్ట్ బిగ్ మూవ్, అంటే ఒక పెద్ద ఎత్తుగడ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో, అది సాధించే వరకు కూడా ఎవరికి చెప్పకూడదంట, విజయాన్ని పొందేంత వరకు కూడా. బిగ్ ప్లాన్స్. నెక్స్ట్, మీ పర్సనల్ రహస్యాలు, మీకున్న ఆదాయం, మీ వయసు, ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎవరికి కూడా షేర్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మహిళలు అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతిదీ చాలా క్లోజ్ అని పంచుకుంటూ ఉంటారు, అట్లాంటివి మాత్రం చెప్పకూడదంట. అది ఎప్పుడు ఎలా మారుతారో, ఎవరు ఎలా మారుతారో, పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి చాణక్య నీతిలో అలా చెప్తున్నారు. అలాగే మీ ఇన్కమ్ విషయాలు, మీ యొక్క వయసు విషయాలు, మీ అనారోగ్య విషయాలు, పర్సనల్ సంబంధించినటువంటి ఇంకా డీప్ గా ఉంటాయి కదా, వేటిని కూడా షేర్ చేయకూడదంట. ఎందుకు అంటే పరిస్థితులు అనేవి ఎప్పుడు ఒకలాగా ఉండవు. కాబట్టి విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే, మీ మనసు ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోయి ప్రశాంతమైన స్థితిలోకి చేరుకోవాలి. అంటే ఆ వేవ్స్ తక్కువ ఉన్నప్పుడు చేస్తే కొద్దిగా బెటర్. ఎర్లీ మార్నింగ్ 3:45 నుంచి మీరు 4, 5:30, 5 లోపు చేయొచ్చు. అలాగే నైట్ మీరు నిద్రపోయేటప్పుడు అప్పుడు కూడా చేయొచ్చు.
అయితే ఎలా చేయాలి? ఈ వేలు ముద్రలు ఒక లవ్ సింబల్ లో పెట్టమంటున్నారు, ఈ 2 వేళ్ళు ఇలా కలపమంటున్నారు, ఈ వేళ్ళని నొక్కమంటున్నారు, రకరకాలుగా భంగిమలో పెట్టమంటున్నారు అని చెప్తున్నారు. సరే, వాళ్ళు ఎవరో ఏం చెప్పారో పక్కన పెట్టండి. ఇప్పుడు ఒరిజినల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100 ఏళ్ల క్రితమే అమెరికాలో స్టార్ట్ అయింది. ఎక్కడ పుట్టిందో అక్కడ దాన్ని రచించిన వ్యక్తులు ఇలాంటి ముద్రలు ఏవి చెప్పలేదు. మరి ఒక అమెజాన్ అడవుల్లో పడిపోయినటువంటి పైలట్ ట్రైన్ ఒక అతను బాడీ అంతా అసలు వేలు కదపకుండా, బాడీ కదపకుండా, దేనికి పనికి రాకుండా మొత్తం విరిగిపోయినాయి. ఆ బెడ్ మీదే ఉంచారు. తను ఎందుకు ఇంకా అనవసరం తీసుకెళ్ళిపోమని డాక్టర్స్ చెప్పారు. కానీ ఇన్నర్ చైల్డ్ అతనికి ఏం చెప్పింది? నువ్వు వారి మాటలు ఏది నమ్మకు, గాలి పీల్చు అని చెప్పి సందేశం ఇచ్చింది. తను గాలి పీలుస్తూ వాళ్ళ మాటలు మైండ్ లోకి తీసుకుంటున్నాడు కానీ నమ్మట్లేదు. తప్పకుండా నేను జీవిస్తాను. ఇన్నర్ చైల్డ్ చెప్పిందంటే దానికి తిరిగిలేదు. ఎందుకంటే ఆ డాక్టర్స్ తయారు చేసింది ఇన్నర్ చైల్డే, ఆ మెడిసిన్ తయారు చేసింది ఇన్నర్ చైల్డే, అసలు ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఇన్నర్ చైల్డ్. అలాంటిది నిన్ను సృష్టించింది కూడా ఇన్నర్ చైల్డే, నిన్ను పునఃసృష్టి చేసేది కూడా ఇన్నర్ చైల్డ్. ప్రతి 11 నెలలకోసారి మన శరీరంలోని అన్ని భాగాల్ని పునఃసృష్టి చేస్తుంది ఇన్నర్ చైల్డ్. అలాంటిది చెప్పిన తర్వాత తిరిగేముంది? అది మహోన్నతమైన శక్తి, అనంతమైన విశ్వలోకాలతో విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నది. అది చెప్తే తిరిగే లేదు. అలాంటి శక్తి చెప్పిందని నమ్మాడు. ప్రతిరోజు విజువలైజేషన్ చేసుకున్నాడు. తను నడిచి వెళ్తున్నట్టుగా, డాక్టర్ చెప్పిన మైండ్ లోకి తీసుకోకుండా తను పరిగెత్తుకు వెళ్తున్నట్టుగా, నడిచి వెళ్తున్నట్టుగా కొన్ని రోజుల తర్వాత అదే జరిగింది. మరి ఏ ముద్ర వేయలేదు, బాడీ కదలలేని పరిస్థితి, ఏళ్ళు కాళ్ళు ఏవి కూడా ఏ ముద్ర వేయలేదు, కేవలం విజువలైజేషన్, ఊహలు. మరి దీన్ని బట్టి ఏ ముద్ర వేశారు వాళ్ళు? వేయలేదు. ఈ రోండా ధర్మ్ గాని, ఈ రచయిత డాక్టర్ జోసెఫ్ థార్పీ గాని, నికోలస్ టెస్లాస్ గాని, ఐన్స్టీన్ గాని వీళ్ళెవ్వరు కూడా ముద్రల గురించి చెప్పలేదు. ముందే వాళ్ళు సబ్ కాన్షియస్ మనసుకి, యూనివర్స్ కి కనెక్షన్ ఉందని చెప్పారు. సరే, ఇతరులు ఎలా చెప్తున్నారో మనం దాని గురించి మాట్లాడుకోవద్దు. ముద్రలు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడిగారు, సార్ నేను వేయలేని పరిస్థితి, నేను పడుకుని ఉంటాను కాబట్టి మరి అంతసేపు నేను కూర్చోలేను, ఆ విధంగా మెడిటేషన్ స్థితిలో నేను ఉండలేను. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ ముద్ర అవసరం లేదు. మీరు బెడ్ మీద అలా పడుకున్నారా, మీరు రేపటి భవిష్యత్తును విజువలైజేషన్ చేసుకోవాలి. అందంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా, ఆహ్లాదకరంగా, ఒక సుగంధ పరిమళాలు సువాసనలు వెదజల్లుతున్నట్టుగా మీ మనసు ఉప్పొంగిపోవాలి. మీకు ఏ జాబ్ కావాలి అది సాధించినట్టుగా చాలా చాలా ప్రశాంతంగా, మీపై మీ నమ్మకం పెరిగిపోవాలి. నాకు ఆ సత్తా ఉంది, నన్ను మించిన వ్యక్తి మరొకరు లేరు, నాలాగా మరెవ్వరు ఉండరు, నేను సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన టాలెంట్తో ఉన్నాను అంటూ మీరు విజువలైజేషన్ చేసుకుని దాన్ని, ఆ స్వప్నాన్ని ముందే మీరు చూడాలి. విజయాన్ని పదే 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 రోజు చూస్తూ ఉండాలి. అది జాబ్ గురించి అయినా, మీరు కోరుకున్న హౌస్ గురించి అయినా, మీ ఆరోగ్యం గురించి అయినా, మీ లైఫ్ పార్ట్నర్ గురించి అయినా, మీ ఇంట్లో సమస్యలు ఉంటే అవి తీరిపోతున్నట్టుగా కూడా, దేనికైనా లోన్లు ఉంటే అవి తీర్చినట్టుగా, ఇంకా మీకు ఎవరైనా ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినట్లుగా దానికి కూడా హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. ముందుగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ, ఆ పరిస్థితి మీకు అనుకూలంగా మారిపోయినట్టుగా, ఆ లోన్ చెల్లించేసినట్టుగా, లేకపోతే ఆ జాబ్ వచ్చేసినట్టుగా, అది పొందినట్టుగా, దానికి వెళుతున్నట్టుగా డిస్కషన్స్ అన్ని కూడా ప్లే చేయాలి మైండ్ లో. మాటలు, యాక్షన్, ఫీలింగ్స్, అనుభూతులు 5 సెన్స్ ఫీల్ అవుతూ పరవశించిపోవాలి. శరీరం అంతా నార్మల్ గా చేస్తే పనికిరాదు, ప్రాణం పెట్టాలి. ఎన్ని సంవత్సరాలు మామూలుగా చేసినా ఉపయోగం లేదు. మీ శరీరం తప్పించిపోవాలి, దానికోసం పరితపించిపోవాలి. మరి మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక డీప్ లవర్స్ ఉంటారు, అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణంగా జీవించి ఉండేటట్టుగా ఉండేవాళ్ళు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించక, ఆ వ్యక్తి కోసం ఎంత తప్పించిపోతారో ఆ ప్రేమ కోసం, తన కోసం. ఒకవేళ అంత గొప్ప వ్యక్తి అయితే కదా అంతగా కాన్సన్ట్రేషన్ చేస్తారు కావాలని. అలా మీ భవిష్యత్తు పట్ల కూడా మీకు ఉండాలి. ప్రేమను నింపుకొని ఇది ఒక అయస్కాంత క్షేత్రంగా తయారు చేసుకుని సబ్ కాన్షియస్ మనసుకి అందిస్తూ అట్లా అట్రాక్ట్ చేస్తేనే అవుతుంది. అశాంతంగా, నీరసంగా, కోపంగా, చిరాకుగా చేస్తే ఏది పని చేయదు. మీ మనసు ఎప్పుడు అప్రమత్తంగా ఉంచుకోవాలి అనేది ఎందుకు? అప్రమత్తంగా ఉంటేనే మీకు నెగిటివ్స్ రావు, లేదంటే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటది మనసు. రోజుకి 70,000 పార్ట్స్ వస్తా ఉంటాయి వదిలిపెడితే.
కాబట్టి మనం దేని వైపు మళ్లించాలి? ఈ కొత్త కొత్త వీడియోలు చూడటం, గురువు చెప్పిన విషయాలు చూడటం, ఎలా చేయమన్నారు, ఎలాంటి ఆలోచన క్రియేట్ చేయమన్నారు, భవిష్యత్తుని ఎలా సృష్టించుకోమన్నారు, మీ స్టోరీని మీరు ఎలా రాసుకోవాలి, అసలు రేపు భవిష్యత్తు ముందు ఎలా ఉండాలి అని మీరు ఫీల్ అవుతూ, ఆ బాడీ అంతా పరితపించిపోయి ఆ 5 సెన్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తూ, అవి ఫీల్ అవుతూ, ఆ తన్మయత్వంతో, ఆత్మాశ్రయం కోరుతున్న ఆనందంతో, ఆత్మానందంతో అలా పరవశించిపోతేనే ఆ విజువలైజేషన్ సక్సెస్ అయినట్టు అన్నమాట. మీకు తెలిసిపోతా ఉంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్